దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడే పుట్టెను. క్రీస్తు నేడే పుట్టనంటే ఎప్పుడో పుట్టి ఉన్నాడు మన కొరకు. ఆయన ఇప్పుడు కాదు. కాకపోతే ఆ విషయాన్ని మనము ఏం చేస్తున్నామంటే గుర్తు చేసుకుంటూ ఆయన నామాన్ని ఆరాధిస్తున్నాం. కనుక మనందరం కూడా ఈ సమయంలో చిన్ని దేవుని వాక్యాన్ని చదువుకుని, నేను నిజానికి వాక్యం చెప్పడానికి ఈ స్థలానికి రాలేదు. ఎందుకంటే నేను మన గోపి గారు, ఆయన పాస్టర్ గారు, ఆయన కలవడానికి వచ్చాను. ఆయన అయితే ఇక్కడికి వచ్చాక సరే కొన్ని నిమిషాలు ఇక్కడ ఉందాం అని నాకు కూడా ఆశ పుట్టింది. ఈరోజు మా ఊరిలో క్రిస్మస్ జరుగుతుంది. అయితే అక్కడ ఉండకుండా నా దేవుని చిత్తం ఇక్కడ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఉండగలిగాను. కొన్ని మాటలు మీకు దేవుని మాటలు అందించాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే నేను కూడా నా చర్చిలో దేవుని వాక్యాన్ని అందిస్తాను ప్రతి శనివారం కూడా. ఈరోజు శనివారమే మా ఊరిలో క్రిస్మస్ జరుగుతుంది కాబట్టి వారికి ఇబ్బంది ఉండకూడదు అనేసి ఈరోజు మా చర్చిలో శనివారం ప్రార్థన ఆపి దేవుడు ఇక్కడ చెప్పడానికి అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ కొన్ని మాటలు చదువుకుందాం ఈ క్రిస్మస్ సందర్భం గురించి. కాబట్టి క్రిస్మస్ మాటలే మనం చదువుకుందాం. యేసు పుట్టిక గురించి మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు మనం చదువుకుందాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తన పెట్టెలిప్పి బంగారంను, సాంబ్రాణి, బోళమును కానుకలుగా ఆయనకి సమర్పించిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ జ్ఞానులైన వారు తూర్పు దేశాన్న నక్షత్రాన్ని చూసి, తూర్పు దేశపు జ్ఞానులు అన్నమాట వాళ్ళు. నిజానికి ప్రపంచ పటంలో చూసుకుంటే మన తూర్పు దేశానికి, మన భారతదేశం తూర్పు దేశానికి చెందుతుంది. అంటే మన దేశం నుండి కూడా జ్ఞానులు వెళ్ళారని మనం కూడా అనుకోవచ్చు. పూర్తిగా చెప్పడానికి చెప్పలేము. కానీ మన దేశం నుండి కూడా, మనది తూర్పు దేశాల్లో ఒక దేశం. అయితే ఆ దేశపు జ్ఞానులు ఆ దేశంలో ఒక నక్షత్రాన్ని చూశారంట. ఆ నక్షత్రాన్ని చూసి దాన్ని వెంబడిస్తూ ఆ ప్రాంతానికి, ఆ శిశువు ఉన్న ఆ పశువుల పాక దగ్గరికి వెళ్ళారు. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఆ సమయంలో వారు ఏం చేస్తారంటే వారు కొన్ని కానుకలు తెచ్చారు. ఏ కానుకలు అయ్యి? బంగారము, సాంబ్రాణి, బోళము. ఈ 3 కానుకలు తెచ్చారు. ఈ 3 కానుకల గురించి చెప్పిన తర్వాత మనం ఎంతగానో ఆహ్వానించిన గోపి గారికి సమయాన్ని అప్పగించేస్తాను. ఆ బంగారం అనగా ఏంటి తెలుసా? బంగారం అంటే ఆనాడు కాలంలో అధికారానికి గుర్తు. అంటే అధికారం. రాజైన వారి దగ్గరే బంగారం ఉండేది ఇంతకుముందు. ఇప్పుడైతే అందరి దగ్గర ఉంటుంది అనుకో. బంగారం అంటే చాలా శ్రేష్టమైనది. ఈరోజు చిన్న బంగారం కొమ్ము కొనాలంటే, కనీసం అరకాసు కొనాలంటే 50,000 కావాలి. అలాంటి బంగారం అధికారానికి గుర్తు అనమాట. అధికార పూర్ణుడు అనేసి ఆయనకి ఏమిచ్చారంట? బంగారం ఇచ్చారు. ఈయనే అధికారుడు అనేసి. ఆ రోజుల్లో సొలొమోను దగ్గరికి అనేక మంది ప్రజలందరూ కూడా వస్తూ ఉండి ఏం తెచ్చేవారంటే బంగారాలు, వజ్రాలు, వైడూర్యాలు తెచ్చి ఆయనకి కానుకలు ఇస్తూ ఉండేవారు. ఎందుకు? అతని జ్ఞానాన్ని చూసి, అతని పరిపాలనను చూసి. అంటే అతను గొప్ప రాజు, ప్రపంచంలోని గొప్ప రాజుగా ఆయన చేశారు. కనుక తూర్పు దేశపు జ్ఞానులు కూడా ఈయన్ని కూడా గొప్ప రాజుగా భావిస్తూ ఆయనకి ఏమిచ్చారంట? బంగారం ఇచ్చారు. మొదటిగా బంగారం ఇచ్చారు. రెండవది సాంబ్రాణి. సాంబ్రాణి దేని గుర్తు అంటే తెలుసా? ఆరాధించడానికి గుర్తు, దేవుణ్ణి మహిమపరచడానికి గుర్తు. ఆనాటి కాలంలో సాంబ్రాణి వేసి ఏం చేసేవారంటే ధూపం వేసేవారు యాజకులైన వారు. ఈయన ఆరాధనకి యోగ్యుడని, ఆరాధనకి అర్హుడనేసి ఆయనకి సాంబ్రాణి ఇచ్చారు. మూడవది బోళము. ఈ బోళం ఎందుకు ఇచ్చారు తెలుసా? బోళం ఏంటంటే సువాసనకు గుర్తు అంట. అది చాలా సువాసన కలిగినది. ఆ బోళం వల్ల అనేకమైన రోగాలు కూడా పోతాయి, ఆ వాసన వల్ల కూడా. అయితే ఈ 3 కూడా ఆయనకు అర్పించారు. ఆయనకి చెందవలసినవి, ఆయనకి అర్హుడు, వీటికి అర్హుడు ఆయన అని. కానీ అవే 3 విషయాలు కూడా ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆయన
అనుగ్రహించాడు. ప్రతి ఒక్కరికి కూడా ఆ జీవితాలు కలిగి ఉన్నారన్నమాట. ఈరోజు ఎవరికి వారే అధికారం కలిగి ఉన్నారు. ఎవరికి వారే మేమే దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అనుకుంటున్నారు. ఎవరికి వారే మాదే మంచి సువాసన, మేమే నీతి గలము వారమని. సువాసన అనగా ఏంటంటే కొన్ని విషయాల్లో నీతి యథార్థత అని కూడా తెలుస్తుంది. సువాసన ఎలా వస్తుందంటే కొన్ని విషయాల్లో చెంటుని చూస్తే వాసన ద్వారా మనం తెలుస్తుంది. అవునా కదా? అలా మనిషిని చూసినప్పుడు వాడి జీవితం ద్వారా వాడి సువాసన ఏంటో తెలుస్తుంది అన్నమాట. వాడు ప్రవర్తించే ప్రవర్తన ద్వారా వాడి సువాసన ఏంటో తెలుస్తుంది. ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా ప్రభువు మనములను కూడా మన అధికారాన్ని మనం ఆరాధించటము, మన సువాసన నీతి ఆయనకు అర్పించాలని ప్రభువారు ఈరోజు దేవుని వాక్యం తెలుపుతుంది. నువ్వే అధికారం కలిగి ఉన్నావో ఈరోజు ఆ అధికారం ఇక్కడ పనిచేయదు. నువ్వే ఎలాగ ఆరాధిస్తున్నావో, నువ్వు దేవునికి ఏమేమి కానుకలు ఇస్తున్నావో, ఏమేమి అర్పణలు ఇస్తున్నావో ఆ అర్పణలు ఇక్కడ పనిచేయవు. నువ్వు ఎంత సువాసన కలిగి ఈ లోకంలో జీవిస్తున్నావో ఆ సువాసన ఇక్కడ పనిచేయదు. నీ హృదయపూర్వకమైన సువాసన, నీ అధికారం అంతా కూడా వదిలిపెట్టి, నీకున్న ఆరాధన, నిన్ను పొగిడే వారిని బట్టి వారిని కూడా వదిలిపెట్టి నిన్ను నీవు తగ్గించుకుని ఇక్కడ ఆయనను ఆరాధించేవారుగా ఉండాలని ఆ రోజు జ్ఞానులు వారికున్న వాటిని అర్పించారు. ఈరోజు మన జీవితాల్లో మనం తగ్గించుకుని ప్రభువుకి మన హృదయాన్ని అర్పించాలి. మనకున్న అధికారం మనం ఒకవేళ ఎంతమంది మీద అధికారమైనప్పటికీ, మన పనిలో ఎంత నిపుణులు కలిగిన వారు జ్ఞానవంతులమైనప్పటికీ ప్రభు సన్నిధిలో అవన్నీ కూడా ఇక్కడ పనిచేయవు. ఒకవేళ మనం బయట ఎంతగా ఆరాధించబడుతున్నామో, పొగడబడుతున్నామో ఆ పొగడత ఇక్కడ పనిచేయదు. అలాగే మనం బయట ఎంత సువాసన కలిగి ఉన్నామో, నీతి కలిగి ఉన్నామో ఆ నీతి ఇక్కడ పనిచేయదు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నీ నీతి క్రియలు ఆయన ఎదుట మురుకు గుడ్డల వలె ఉన్నవంట. మన జ్ఞానం అంతా కూడా ఎర్రితనం వలె ఉన్నదని కూడా దేవుని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యానికి వచ్చినప్పటికీ, మనం దేవుని సందులోకి వచ్చినప్పటికీ మనం ఎంతటి వారమైనా ఆయన సన్నిధిలో మనం చిన్న నలుసు వలె ఉన్నాం. కానీ ఎప్పుడైతే మనం ఆయనని హృదయపూర్వకంగా ఆరాధిస్తామో, ఎప్పుడైతే ఆయన నామాన్ని మహిమపరుస్తామో అప్పుడు మనం ఎంతటి వారమైన, ఎంత చిన్న నలుసమైన ఆయన సన్నిధిలో ఆయన పక్కన సింహాసనం మీద కూర్చునే అధికారము ఆయన అనుగ్రహిస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రిస్మస్ గురించి మరొక మాట మీకు చెప్తాను. ఒక ఆవిడంట క్రిస్మస్ చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటుందంట. ఈరోజు ఎలాగైనా సరే ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభు మా ఇంటికి రావాలనేసి బాగా ప్రార్థన చేస్తుందంట. ప్రార్థన చేస్తున్నప్పుడు ఉదాహరణకి చెప్తున్నాను, నిజంగా ప్రార్థన చేసి ఆయన పిలుద్దామనుకుంటున్నారా మీరు? ఆయన ఒకవేళ వచ్చినా పర్లేదు, ఎందుకంటే ఇంకా అంత ధన్యత మనందరికీ కలిగి ఉండాలని కోరుతున్నా. ఆవిడ ప్రార్థన చేస్తుందంట. ప్రార్థన చేస్తున్నప్పుడు యేసయ్య కనిపించారంట. మాట స్వరం వినపడుతుందంట. అమ్మ ఏంటమ్మా ప్రార్థన చేస్తున్నావు, నువ్వు కాపాడాలి, మాట్లాడాలి అంటున్నావు అంటే ఆవిడ అందంట, అయ్యా రేపు క్రిస్మస్ కదా ప్రభువా, నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలన్నదంట. ఏమన్నదండి? భోజనానికి రావాలన్నాడు. అమ్మ సరే అమ్మ, నేను రేపు ఖచ్చితంగా మీ ఇంటికి భోజనానికి వస్తున్నాను అన్నారంట. అన్న తర్వాత ఉదయాన్నే లేచింది, ఈరోజు ప్రభు అయిన యేసు వారు నా ఇంటికి భోజనానికి వస్తున్నారనేసి అన్నీ సిద్ధపరిచిందట. అన్నీ సిద్ధపరిచి చక్కని మాంసము, ఈరోజు అయితే పలవాలు వండుతున్నారులే ఈ మధ్య. అయితే అప్పుడు వంటల ప్రకారం చక్కని విందు ఏర్పాటు చేసింది. అరిసెలు వేసింది, బూరెలు వేసింది, గారెలు వేసింది, అన్నీ వేసి ఏసై కోసం ఎదురు చూస్తూ ఇంకా రాలేదేంటి, ఎప్పుడు అనగా వస్తానన్నారు ఏసై అని. ఈ లోపు కాక అడిక్కినవాడు వచ్చాడంట. వచ్చి అమ్మా కొద్దంతా ఆహారం కావాలమ్మా, చాలా ఆకలిగా ఉందమ్మా, కొంచెము ఆహారం పెట్టండి అమ్మంటే, ఈరోజు నా యేసయ్య తినకుండా నేను ఎవరికి కూడా ఏమీ కూడా పెట్టను అనేసి అతన్ని వెళ్ళగొట్టిందంట. మళ్ళీ కొంచెంప్పటికి మళ్ళీ ఇంకో అతను వచ్చాడంట. అతన్ని కూడా అలాగే వెళ్ళగొట్టిందంట. సాయంత్రం మళ్ళా మొదలెట్టిందంట ప్రార్థన చేయడం. అయ్యా నువ్వెంతో మోసగాడు అయ్యా, నువ్వు వస్తానన్నావో రాలేదు, నీకోసం నేను ఎంత ఎదురు చూశానో అని అన్నప్పుడు ప్రభువారు అన్నారంట, అమ్మా నేను మీ ఇంటికి 2 సార్లు వచ్చాను, కానీ నువ్వు నన్ను గుర్తుపట్టలేదు, నువ్వు నన్ను గెంటేసావు, నెట్టివేసావు అన్నారంట. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు క్రిస్మస్ చేస్తున్నాం. మనము ఎలా ఉండాలంటే ప్రభువారిని ఎవరిని చూడాలంటే పేదవారిలో చూడాలి. ఒక అడుక్కునే వారిలో, లేకపోతే ఏమీ లేని వారిలో మనం వారిని
చూడాలి. వారికి సహాయపడమే నిజమైన క్రిస్మస్. వారికి ఆహారం పెట్టడమే నిజమైన క్రిస్మస్. వారికి ఏదో రూపంగా సహాయం చేయడమే క్రిస్మస్. ప్రియమైన సహోదరి సహోదరులారా, అట్టి క్రిస్మస్, అట్టి అనుభవాలు, అట్టి విధేయత జీవితం మనలో ఉండాలని ప్రభువారు మనకి క్రిస్మస్ వేడుకలు అందించారు కనుక దేవుడి వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచును కనుక ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సమయంలో దైవజనులు చెప్పినటువంటి మాటలను బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, నేటి దినాలలో అనేకులు ఆచారబద్ధంగా క్రిస్మస్ను జరుపుతున్నారు, కానీ వారి హృదయాల్లోకి నిన్ను ఆహ్వానించేవారు చాలా తక్కువ కనపడుతున్నారు తండ్రి. అవును ప్రభువా, దైవజనులు చెప్పినటువంటి మాటల్లో ఆమె నిన్ను భోజనానికి పిలిచినప్పుడు నీవు అనేక మార్లు అక్కడికి వెళ్ళినా కానీ ఆమె గుర్తించలేనటువంటి స్థితిలో ఉంది ప్రభువా. ఎవరైతే అల్పులైనటువంటి వారికి సహాయం చేస్తారో వారు నిన్ను చేర్చుకున్నట్టే ఈ విషయాన్ని మేమందరము ఈ క్రిస్మస్ దినాన్న గుర్తించి అల్పులైన అనేక వారికి సహాయం చేసేవారుగా నిన్ను మా హృదయంలో చేర్చుకుని నీకు ఆహ్వానాన్ని తెలియచేసి నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందాన్ని పొందుకునేవారుగా ఉండడానికి తగిన సహాయం దయచేయండి. ఇంకా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని నీకు మహిమకరంగా జరిగించుకునమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.